అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ రుక్మిణి ఎన్క్లేవ్ శివం కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజ్ పై స్లాబ్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు మాజీ కార్పొరేటర్ జితేంద్రనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతుల కల్పనకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అధ్యక్షులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కాలనీకి స్లాబ్ రావు పాపం ఎక్కడ బాగున్నారా? आपने तो इश्यू था का ఎన్క్లేవ్ కాలనీలో ఈరోజు మన అన్న జితేందర్ సార్ తోటి మన డ్రైనేజ్ది సమస్య తీరుతుంది. సార్ మనకు శాంక్షన్ చేశాడు. ఇదే కాకుండా మనకు రోడ్డు, డ్రైనేజ్ అన్నీ చేశాడు. పెద్దలు వీళ్ళందరూ ఉండడం వల్ల మా కాలనీ సపోర్ట్ వల్ల మేము ఇవన్నీ పనులు చేసుకోగలుగుతున్నాము. సురేందర్ సార్ అండ్ లడ్డు సార్ కూడా మనకు బాగా హెల్ప్ చేసినాడు అనమాట. మెయిన్ హనుమంత్ సార్ ఫస్ట్ మా కాలనీకి సార్ వచ్చి విజిట్ అయ్యి మా సమస్యలు తెలుసుకొని ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ఇప్పటివరకు సార్ అన్నీ చేయించాడు అనమాట. దీనికి మా అందరి తరఫున సార్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం పనులు ఉన్నా చెప్పండి. ఓపెన్ ల్యాండ్ ఉంటే గిట్లా మంచి పార్క్, జిమ్ అవన్నీ పెట్టిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సీసీ రోడ్ కానీ వాటర్ సప్లై గురించి, డ్రైన్ గురించి అన్న దృష్టికి తీసుకుపోగానే స్పందించి మాకు కాలనీ తరఫున మాకు చేసినందుకు జితన్నకు, సురేందర్ అన్నకు, లడ్డన్నకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేసిన పనికి 20 లక్షలతో మంజూరైంది సైడ్ డ్రైన్. తర్వాత 10-15 లక్షలు సీసీ రోడ్ ఇచ్చిండు. వాటర్ సప్లై కూడా 3-4 లక్షలు వాటర్ సప్లై కూడా ఇచ్చిండు. అన్నకు అందరికీ కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నుంచి పెండింగ్ ఉన్నందున మన జితేంద్ర అన్న దగ్గర అడగగానే మాకు సీసీ రోడ్డు, పైప్ లైన్ దేవరపల్లి మండల స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మండలంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రగతిని ప్రజలకు వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ వేదిక ద్వారా రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమిళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు మరియు సన్నబియ్యం పంపిణీ లాంటి అంశాలపై లబ్ధిదారుల వివరాలను బహిరంగంగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జనగామ జిల్లా రాష్ట్రంలోని 2వ స్థానంలో నిలవడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దారులు, పంచాయతీ కార్యదర్శుల సమిష్టి కృషి వల్ల సాధ్యమైందని అభినందించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతంగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సర్పంచులకు సూచించారు. ఇసుక తరలింపులో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. కొత్త కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, గృహ నిర్మాణ పీడీ, ఎంఈఓ, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారి, సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు అందిన పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఈ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి పబ్లిక్కి అందుతున్నాయి. అది అందుతున్నాయి అన్నది తెలియజేయడానికే ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో వివిధ శాఖల నుంచి వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు జరిగిన స్కీమ్స్ ప్రోగ్రామ్స్ అన్ని తెలియజేయడానికి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు సీరియల్గా మీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ ఆఫీసర్ అంశాల మీద మండలంలో జరిగిన పనులకు సంబంధించిన రిపోర్ట్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మన దేవరకుల రైతాంగానికి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ రన్ అయ్యాయి. దీంట్లో భాగంగా సమాన వరుసలో 6,000 చొప్పున ఖరీఫ్ మరియు మహబూబాబాద్ జిల్లా మరిపేట మండల కేంద్రంలోని ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల మండల సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎంపీడీఓ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధుల నుంచి వినతులను స్వీకరించారు. మండల సభలో పాల్గొన్న కౌన్సిలర్లు, సర్పంచులు తమ పరిధిలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 12వ వార్డు కౌన్సిలర్ గౌతమ్ రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణం గురించి, వీరారం 7వ వార్డులో బోర్ రిపేర్ గురించి విన్నవించారు. నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయాలని, బాల్య తాండాలో కెనాల్ పనులు పూర్తి చేయాలని సర్పంచులు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యలన్నింటినీ స్వీకరించారు, వెంటనే పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 థీమ్ల కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై జిల్లా ఎస్పీ మరియు రవాణా శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే మరిపేట ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ వారం మనకి అరైవలైవ థీమ్ అన్నది జరుగుతుంది. నేను ప్రత్యేకంగా మరిపేట ఎందుకు వచ్చానంటే, జిల్లాలోనే మన మహబూబాబాద్ జిల్లాలోనే అత్యధికంగా యాక్సిడెంట్స్ జరుగుతున్న మండలం మరిపేట మండలం. హైవేస్ ఎక్కువ ఉన్నాయి, ఓవర్ స్పీడింగ్ ఎక్కువ అవుతుంది, హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అలాగే డెత్స్ కూడా అవుతున్నాయి. లాస్ట్ 2025లో 7 చనిపోయారని చెప్పారు, హైయెస్ట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఎస్పీ గారు కూడా మంచి ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేస్తున్నారు. ప్రతి మండల్లో 2-3 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేసుకొని మీరు ఫుల్ సీసీటీవీ కవరేజ్ ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకోవాలని, అలాగే డ్రగ్స్ వాడకం అస్సలు ఉండకూడదు అని ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్ మీ వంతుగా మీరు కూడా యాక్టివ్గా ముందుకు రావాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఇక్కడ జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది అన్నారు. మనకి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జూనియర్ కాలేజ్ ఫలితాలు అంత మంచిగా రాలేదు. సో మీరు యాజ్ ఎ సర్పంచ్, యాజ్ కౌన్సిలర్స్ అండ్ ఆల్సో అదర్ ఆఫీసర్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు మనకి పాస్ పర్సెంటేజ్ ఇంత తక్కువ ఉంది, అది కూడా ఒకసారి అనాలిసిస్ మీరు చేయాలి. సమస్యలు ఏదైనా ఉంటే నా దృష్టికి కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇరిగేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది అని మీరు చెప్పారు. నేను ఇంకొక విషయం చెప్తాను, దీనికి ఇంకొక వైపు స్టోరీ కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ముందో 30 సంవత్సరాల ముందో మనం ఇంతలా వరి సాగు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు విపరీతంగా వరి సాగు చేస్తున్నాం మనం. ఇప్పటికీ చెప్తున్నాను, ఈ రబీ యాసంగి ఏదైతే ఉందో, ఇప్పుడు వరి మనము ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసాము అంటే అవి పెట్టుకోవడానికి మన దగ్గర స్టోరేజ్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంది జిల్లా లెవెల్లో. సో మీరు ఒకసారి ఆలోచించాలి. మీరే స్వతహాగా చాలామంది రైతులు ఉంటారు. అట్లీస్ట్ సర్పంచెస్ మీరైనా ఫస్ట్ ఆదర్శంగా ముందుకు వచ్చి వరి కాకుండా ఫస్ట్ మీరు వేరే పంట వేయండి. మీరు వేసి మీ వార్డ్ మెంబర్స్తో వేయిస్తే నెక్స్ట్ మీ ఊర్లో ఉన్న ప్రజలు మారుతారు. ఇంతకుముందు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు ఇలాగే ఫర్టిలైజర్స్, కెమికల్స్ వేసుకుంటూ పోతే మేబీ ఇంకొక 5-6 సంవత్సరాల్లో ఇంకేం పండవు కూడా అక్కడ. అసలు అది పండినా అవన్నీ వేస్టే అయిపోతాయి. నేను ఇంతకుముందు గ్రామ సభలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను.
ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని ఎవరినైనా మీరు కంట్రోల్ చేయగలరా? ఎందుకు చేయలేకపోతున్నారు అంటే, మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడో లేకపోతే 10 సంవత్సరాల ముందో మా పేరెంట్స్ హ్యాపీగా అందరిని మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని చేయలేకపోతున్నారు పిల్లల్ని. చాలా హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు పిల్లలు. ఎందుకు అవుతున్నారు అంత హైపర్ యాక్టివ్గా పిల్లలు? మీరు ఆలోచించాలి. ఏం తింటున్నారు పిల్లలు, ఆ తినే ఆహారంలో ఏముంది అసలు అని. విపరీతమైన ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం మనం. అంత అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. ఒక రైతుకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. మీ వంతుగా మీరు కూడా డెఫినెట్లీ కొద్దిగా దిగుబడి మనకి తగ్గుతుంది, కానీ అది ఒక్కటే కారణం కాకూడదు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడానికి. నెక్స్ట్ మీరేం చేస్తున్నారు సమాజం కోసం అన్నది కూడా మీరు ఆలోచించాలి. సేంద్రియ ఎరువుల వైపు మీరు కన్వర్ట్ అవ్వాలి. మై రిక్వెస్ట్ ఈజ్ సర్పంచెస్, ఇప్పుడు ఎలాగైతే ఎస్పీ గారు ఇట్లాంటి ఒక రెజల్యూషన్ తీసుకున్నారో, మీరు కూడా సొంతంగా మీరు కూడా ఒక రెజల్యూషన్ తీసుకోండి. నా ఊర్లో నేను కనీసం ఒక 10 మంది సేంద్రియ రైతులను నేను తయారు చేస్తాను అని. అట్లాంటిది ఒక రెజల్యూషన్ ఒక్కొక్క సర్పంచ్ మీరు తీసుకోవాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మనము ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మనకి నెక్స్ట్ రాబోయే థీమ్స్లో కూడా వచ్చే యాక్టివిటీస్ ఏంటి అంటే, నో టు డ్రగ్స్. జిల్లాలో కొద్ది వరకు మనకి డ్రగ్స్, గంజాయి కానీ అది వినియోగం కొంతవరకు ఉంది అని తెలుస్తుంది. ఇది ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇంకా ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. సో సర్పంచెస్ ఉంది, 50% మహిళా పార్టిసిపేషన్ ఉండాలి. నాకు అది కనబడట్లేదు. సో నెక్స్ట్ టైం నుంచి అయినా ఐ రిక్వెస్ట్ ఎంపీడీఓ గారు అండ్ ఆల్సో మున్సిపల్ కమిషనర్ అండ్ చైర్పర్సన్, మీరు ఎక్కువగా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టార్లో మహిళలకే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మీకు ప్రోత్సహిస్తున్నారు. ఇతర మహిళా శక్తి పథకం కింద చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. సర్పంచెస్ అలాగే పంచాయత్ సెక్రటరీస్ ఎవరైనా ఉమెన్ ఉన్నారని కూడా ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ఆఫ్ యూ హియర్. ఎట్ ద సేమ్ టైం ఒక్కొక్క గ్రామ సభ కానీ 1.5 month అయింది నేను వచ్చి. సో అసలు అంటే జిల్లాలో ఏంటి, ఏముంది, ప్రాబ్లమ్స్ ఏంటి, రియాలిటీస్ ఏంటి, మీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ 1 గంట 2 గంటలు 3 గంటలైనా కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మాట్లాడితేనే నాకు తెలుసుకునే ఛాన్స్ అయినా వస్తుంది అన్నది తెలుసుకున్నాను. లాస్ట్ 2-3 days నుంచి రెగ్యులర్గా డ్రింకింగ్ వాటర్ గురించి రివ్యూ చేస్తున్నాము. ఇంకొక మ్యాక్సిమం 4 to 5 daysలో మా లెవెల్లో సాల్వ్ చేయగలిగినటువంటి సమస్యలన్నీ డెఫినెట్లీ సాల్వ్ చేస్తాము. చిన్న రిపేర్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ టేకప్ చేస్తాము. ఈరోజు మీరు ప్రత్యేకంగా ఒక్కొక్క సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఏవేవైతే చెప్పారో దానిపైన నేను స్పెసిఫిక్గా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తీసుకుంటాను ప్రతి ఒక్క అధికారి దగ్గర నుంచి. మళ్ళీ మనకి May 2 నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఉంటాయి. అప్పటికి మీరు మీ గ్రామ సభల్లో అలాగే ఈరోజు చెప్పిన సమస్యల్లో మేము ఎన్ని సాల్వ్ చేయగలిగాం. సాల్వ్ అంటే ప్రతి ఒక్కటి ఇమీడియట్లీ 100% అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఎన్ని మొదలు పెట్టాము మేము పరిష్కారం వైపు అన్నది కూడా మీకు ఒక నివేదిక ఇస్తాము కాన్స్టిట్యున్సీ స్థాయి సమావేశాలు. లేకపోతే May 22 జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. అక్కడైనా కానీ కూడా ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా ఇది నేను తీసుకుంటాను. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏం చెప్పారో దానికి మేము ఏం చేశాము, ఏం ముందడుగు వేసాము అన్నది ఒక రిపోర్ట్ మాత్రం మేము ఖచ్చితంగా ఇస్తాము. ఇంకొకటి నాకు మీ మున్సిపల్ చైర్పర్సన్ నుంచి కానీ అలాగే ఇక్కడున్న సర్పంచెస్ నుంచి నాకున్న విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ పక్కన ఒక పెద్ద మున్సిపల్ మార్కెట్ ఒకటి కట్టుకున్నారు, కోట్ల రూపాయలతో కట్టుకున్నారు, ప్రజాధనం అది. సో మీరు మై రిక్వెస్ట్ టు వార్డ్ మెంబర్స్ అండ్ ఆల్సో టు మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, ఫస్ట్ దాన్ని మీరు వాడుకలోకి తీసుకురావాలి. అలాగే చాలా మంచి బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది, ఇది కూడా మీరు యూటిలైజేషన్లోకి తీసుకురావాలి. ఓకే, సో అక్కడ బయట ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ ఉన్నా కానీ కూడా ప్రతిరోజు మోటివేట్ చేయండి. ప్రతిరోజు ఓకే, వాళ్ళు ఒకరోజు వినకపోయినా 2 రోజులు వినకపోయినా వారం రోజులు 10 రోజులు మీరు నిరంతరంగా వాళ్ళని మోటివేట్ చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు అక్కడ వస్తారు. సో డెఫినెట్లీ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే, కొంతమంది మూవ్ అయిన తర్వాత కొంతమంది రోడ్ పైనే మిగిలిపోతే అది వాళ్ళకి డిస్కరేజ్మెంట్ ఉంటుంది. అట్లాంటిది చేయొద్దు, అందరినీ అక్కడికే తీసుకురావాలి. పాట్ హోల్స్ ఉన్నాయన్నారు R&B రోడ్స్ పైన. నేను వచ్చిన కొత్తల్లోనే R&B వాళ్ళకి అలాగే ఆల్ సర్పంచెస్కి కూడా నేను త్రూ DPO నేను అడిగాను.
మీకు అంటే వర్షాల వల్ల ఏవైనా రోడ్లు పాడైపోయి ఉంటే అట్లాంటి లిస్ట్ ఇవ్వండి, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందే మనం రెక్టిఫై చేసుకుందాము అని కూడా చెప్పాను. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో వారికి 10 నుంచి 11% వరకు రిజర్వేషన్లు కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికను మందకుమార్ ప్రస్తావిస్తూ, నివేదిక ప్రకారం తెలంగాణలో మాదిగల జనాభా 10.43% నిర్ధారించబడింది. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు కనీసం 11% రిజర్వేషన్లు ఇవ్వడమే సముచితమని పేర్కొన్నారు. గతంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు, లేవనెత్తిన డిమాండ్లు నేడు కులగణన ద్వారా వాస్తవాలు నిరూపితమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికను మందకుమార్ ప్రస్తావిస్తూ, నివేదిక ప్రకారం తెలంగాణలో మాదిగల జనాభా 10.43% నిర్ధారించబడింది. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు కనీసం 11% రిజర్వేషన్లు ఇవ్వడమే సముచితమని పేర్కొన్నారు. గతంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు, లేవనెత్తిన డిమాండ్లు నేడు కులగణన ద్వారా వాస్తవాలు నిరూపితమయ్యాయని ఆయన అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవ కమిటీలో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు చోటు కల్పించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది మొత్తం మాదిగ జాతికి లభించిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నేత వేల్పల సోరన్న కాపు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు. కులగణనను ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం ఏదన్నా ఉన్నదా అంటే మాదిగ కులమే అని చెప్పేసి కులగణన ద్వారా తేలిపోయింది. కులగణన నివేదిక ప్రకారంగా ఎస్సీల జనాభా 10 నుండి 11% ఉన్నది. జనాభా ప్రతిపాదన నిన్న ప్రకటించిన దాని ప్రకారంగా. అయితే వెంటనే దాన్ని 11% రిజర్వేషన్లకు మాదిగల వాటిని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో గతంలో ఎస్సీల వర్గీకరణ అమలయ్యే సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాడు. మేము జనాభా పరంగా 11% ఉంటాము, మాకు 11% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు పట్టించుకోలే ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు తేలిపోయింది కదా కులగణన ప్రకారంగా. మరి కులగణన ప్రకారం తేలిపోయినప్పుడు వెంటనే కులగణన ఆధారంగా రిజర్వేషన్ పెంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. అదే క్రమంలో ఏదైతే ఈ 11% రిజర్వేషన్లో ఎస్సీలకు సంబంధించిన ఏ నియామకంలో కానీ ఏ నియామకం చేసినా కానీ వెంటనే 11% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారిని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ యొక్క జయంతులు జరపాలని కమిటీ వేస్తే అందులో ప్రధానమంత్రి చైర్మన్, అదే క్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, అదే క్రమంలో ముఖ్యమంత్రులు, దాంట్లో వైస్ చైర్మన్లు సభ్యులుగా నియమించడం జరిగింది. అందులో ఆ యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క దాంట్లో గౌరవ మందకృష్ణ మాదిగకు చోటు దక్కింది. చోటు కల్పించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మాదిగ జాతి, చోటు కల్పించిన మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి మేము మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మందకృష్ణ మాదిగ గారు మేము జనాభా ప్రతిపాదికన 9% కాదు 11% ఉంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయినప్పుడు ఒకవేళ కనుక ఏదైనా అవకాశాలు ఉంటే మళ్ళీ దాన్ని పునరాలోచిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఒకవేళ అవకాశాలు నేను ముఖ్యమంత్రిగా సీఎంగా నేను మళ్ళీ ఒక దఫా ఆలోచిస్తా అని చెప్పేసి మాట్లాడాడు.
ఇప్పుడు జనాభా మీరు ప్రకటించిన జనాభే కదా 11%. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో మాదిగలే ఉన్నారని చెప్పి మీరే అన్నారు కదా, మీరే ప్రకటించారు కదా. కాబట్టి మీరు కొంత దాన్ని వెసులుబాటు కల్పించి 9 నుండి 11% రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుండే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన కాడ నుండే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందంటే ఎమ్మెల్సీలో ఒక మాదిగ లేడు. తెలంగాణలో జనాభా మొదటి స్థానం ఉన్నాయి కదా. ఎమ్మెల్సీలో ఒక స్థానం లేదు మాదిగలకి, ఎంపీలో ఒక స్థానం లేదు మాదిగలకు, రాజ్యసభలో స్థానం లేదు మాదిగలకు. మరి మెజార్టీ ప్రజలమైన మాదిగలము మా స్థానం ఏది? ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు పట్టించుకోవు? రిజర్వేషన్ ఖచ్చితంగా 9% 11% ఉన్నప్పుడు మాకు అవకాశాలు ఎందుకు ఇవ్వవు? ఇది అన్యాయం కాదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే పునరాలోచించుకొని మాదిగలకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాదిగల బ్రతుకులు మారట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పార్టీలో అధికారంకి వచ్చినా మాదిగల బ్రతుకులు మారట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, వెంటనే మాదిగల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, అదే క్రమంలో తెలంగాణలో ఉన్న మిగులు భూములు ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో అవి మాదిగలకు మరి పంచాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే మాదిగల అభివృద్ధి విషయంలో, మాదిగల సమస్యల పరిష్కారం విషయంలో, రిజర్వేషన్లు 9 నుండి 11% పెంచే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 9 నుండి 11% పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకుంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి మరో పోరాటాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళితులపైన హత్యలు, అత్యాచారాలు, అణిచివేత దినదినానికి పెరిగిపోతున్నాయి. కోదాడలో రాజేష్ అనే దళితుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేసి చంపితే ఇప్పటి వరకు వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. వెంటనే ఆ యొక్క ఘటన పైన మరి కేసు నమోదైంది కానీ ఇప్పటి వరకు ఎస్ఐని సస్పెండ్ చేయలేదు. మరి కేసు విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్జేషన్ చేయాలి. ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ను తక్షణమే అమలు చేయాలి. 4 డిసెంబర్ 2016 కంటే ముందు నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత 10 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. తమ గోడును వినాలని వేడుకుంటూ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపామని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హామీలు నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులుగా ఉన్నాం. మాకు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఆర్టిజన్ గా విలీనం చేసుకోవడం జరిగింది. దానిలోని భాగంగానే మాకు సర్వీస్ రూల్స్ ఎక్కడే లేని విధంగా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి మా నెత్తున రుద్దటం జరిగింది. కావున మాకు రావాల్సిన అలవెన్సులు కానీ, మాకు రావాల్సిన లీవ్స్ కానీ, మాకు రిటైర్మెంట్ అయిపోయినప్పుడు బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వకుండానే మమ్మల్ని ఓ అడ్డ మీద కూలోని లెక్క
మమ్మల్ని ఉత్తి చేతులతో పంపడం జరుగుతుంది. కాబట్టి దానిలోని భాగంగానే గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా మేము దపదపాలుగా ధర్నాలు సమ్మెలు చేసుకుంటూ పోతున్నాం. అప్పుడు ఆనాటి అసెంబ్లీ అధినేతగా ఉన్న ప్రతిపక్ష అధినేతగా ఉన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కూడా 2-3 సార్లు ఆక్సిజన్లను మీరు పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు, మీరు బూటకపు రెగ్యులైజర్ చేశారని చెప్పేసి గలమెత్తి గల వినిపించిన ఈనాటి విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మేము ఎమ్మటే పూర్తి స్థాయిలో ఏపీఎస్ తో రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తూ మా అధికారం రాగానే మిమ్మల్ని ఏపీఎస్ సర్వీస్ రూల్స్ ఇచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు కాబోతున్నా గానీ మా మాటని నిలబెట్టుకోకుండా మాటని తుంగలో తొక్కేసి మొండి చేయి చూపడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రులు, మేము మా డిమాండ్లపై గత 10 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చి మండు టెండల్లో మేము టెంట్ల కింద సమ్మె చేస్తూ కడుపులు మార్చుకుంటూ ఉన్న మా నిరసన గలం మా యొక్క బాధలు మీ దాకా చేరినా కానీ మీరు పట్టించుకోకపోవడం అనేది శోచనీయం. మంది ప్రజాప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే మీరు మమ్మల్ని విస్మరించి దాదాపు రాష్ట్రంలో 30,000 మంది కార్మికులను, విద్యుత్ కార్మికులను నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు భోగభాగ్యాలతో విరుచులుతూ వేరే రాష్ట్రాల్లో ప్రసారం చేస్తూ మమ్మల్ని దానికి వదిలేయటం ఇది సభము కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారైనా లేదా విద్యుత్ శాఖ మంత్రులైనా ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని మీరు మాకు మా సర్వీస్ రూల్స్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రాధాన్యపడుతున్నాం. మీ మీడియా మూకంగా మా 30,000 మంది ఏదైతే ఆక్సిజన్ కార్మికులు ఉన్నారో, పీసీరేట్ వర్కర్లు ఉన్నారో, బిల్ కలెక్టర్లు ఉన్నారో, మేము కడుపుతో చేత పట్టుకొని చేస్తున్న మా ఈ సమ్మెలు మీ గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. మేము కూడా ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములమే. కాబట్టి మీరు మమ్మల్ని పెద్ద మనసుతో ఆలోచించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మీ మూడో ముఖంగా చేతులెత్తి విడంబరంగా ఓడుకోవడం జరుగుతుంది సార్. నేను ఏపీఎస్సిబి కాలం నుండి ఈనాటి ఎస్పీడీసీల వరకు ఈ సంస్థలో పనిచేస్తున్నాను. అప్పుడు ఏపీఎస్సిబి కాలంలో మేము పీసీ రేట్ విధానంలో పనిచేస్తాం ఈ ఏపీఎస్సిబిలో. అయితే మాకు అప్పుడు పీసీ రేట్ అంటే ఒక పిఆర్ కట్ చేస్తే మాకు ₹1.5 చొప్పున ఇచ్చేవాళ్ళు. అదే 1991 నుంచి 2004 వరకు కూడా అదే విధానంలో మాకు పీసీ రేట్ వర్క్ విధానం జరిగింది. అయితే 2004లో మేము హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాము. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము మా నిరాహార దీక్షకు వాళ్ళని పిలిచి మాకు ₹1.5 నుంచి ₹2 చేయడం జరిగింది. అయితే అప్పటి షబ్బీర్ అలీ గారు మాకు అందరినీ పీసీ రేట్ వర్కర్లను అందరినీ రెగ్యులర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అయితే అది అట్నే కొనసాగి 2009 వరకు అట్నే కొనసాగింది. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు మాకు మొత్తం ఫైల్ తయారు చేసి ఆ మహానుభావుడు లేకపోవడం మాకు మా దురదృష్టకరం. అయితే అదే జరిగి ఉంటే నేను ఇప్పటి వరకు పీసీ రేట్ వర్క్ నుంచి బయటపడి నేను ఎల్డీసీగా అపాయింట్మెంట్ అయ్యి జేఓ స్థాయికి వచ్చేవాడిని. అదేవిధంగా నా తోటి కార్మికులు ఆర్టిజన్లు కూడా అప్పుడు నాతో పాటు చేశారు. ఆర్టిజన్లు గత 25 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకుని పనిచేస్తే వాళ్ళకు 2017లో వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్ నాటి ఒక ఆర్టిజన్ అనే ముద్దు పేర్లు పెట్టి వాళ్ళ గొంతులు కాయడం జరిగింది. అదే వాళ్ళకు అప్పుడే రెగ్యులర్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వివిధ స్థాయిల్లో వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళకు పోస్ట్ వచ్చే ఉండేవి. వాళ్ళ దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి వివిధ
ఆర్టిజన్ స్థాయి నుంచి కన్వర్షన్ స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.